హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వడమే కాక సూపర్ హెల్దీ అండ్ టేస్టీ జ్యూస్ చేసి చూపించబోతున్నానండి. బరువు తక్కువగా ఉన్న వాళ్ళకి, అలాగే బలహీనంగా ఉండి బాధపడే వాళ్ళకి ఈ జ్యూస్ రెసిపీ చాలా యూస్ అవుతుందండి. ఈ రోజుల్లో పిల్లలకి పెద్దలకి అటు హెల్దీగా ఉండాలి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుండాలండి. ఈ జ్యూస్ని మనం ఎంత హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నామో అంత టేస్టీగా ఉంటుందండి. ఈ జ్యూస్ని మనం నార్మల్గా తాగాలి అనుకుంటే నార్మల్గా తాగొచ్చు, అలాగే చల్లగా కావాలి అనుకుంటే చల్లగా తాగొచ్చు అండి. ఈ జ్యూస్ని మనం ఎంత హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నామో అంత టేస్టీ యమ్మీగా ఉంటుందండి. చూస్తుంటేనే నాలుగు లాగేస్తుంది కదా. ఇలా చేసుకున్నారంటే ఒక్క గ్లాస్తో ఆగరండి, 2-3 గ్లాసులు తాగేస్తారు. లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక చిన్న కప్పు తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు రాగి పిండిని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాసు, అలాగే అర టీ గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ రాగి పిండి మొత్తం నీళ్ళల్లో కలిసే విధంగా ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1.5 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు పోసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా నీళ్ళని తెల్లించుకోవాలి. నీళ్ళు ఈ విధంగా తెల్లుతున్నప్పుడు ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న రాగి పిండి నీళ్ళని ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఓ చిన్న ముక్క బెల్లాన్ని వేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదండి, ఇలా చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది. ఇలా చిన్న ముక్క బెల్లం వేసుకోవటం వల్ల మనకి ఐరన్ బాగా లభిస్తుందండి. రక్తహీనత ఉన్న వాళ్ళు ఇలా ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి. అలాగే ఈ రాగి జావ కూడా లైట్గా స్వీట్గా ఉంటుందండి. మీరు కావాలి అనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కంటిన్యూయస్గా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి. కంటిన్యూయస్గా కలుపుతూ ఉడికించుకున్నామంటే 3-4 నిమిషాలకే ఇలా అంతా కూడా దగ్గర పడిపోతుందండి. ఇలా లైట్గా అడుగంటుతున్నప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఓ 5 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ నేను ముందే ఓ 5-6 జీడిపప్పులు, అలాగే 2-3 వాల్నట్స్ని సోక్ చేసి ముందే పక్కన పెట్టుకున్నానండి. అలాగే 3 అరటిపళ్ళను కూడా తొక్క తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వేడి చేసుకున్న రాగి మిశ్రమం మొత్తం చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. అలాగే మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, వాల్నట్స్ని కూడా ఇందులో వేసుకోవాలి. జీడిపప్పు, వాల్నట్స్ని ఇలా కొంత మేరకు తీసుకోవటం వల్ల మనకి ప్రోటీన్ లభిస్తుందండి. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే అరటిపళ్ళని ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలాగే ఇందులోకి 3 కప్పుల వరకు పాలు పోసుకోవాలండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా మిక్సీ పట్టేసి తీసుకోవాలి. చూస్తున్నారా, ఇలా అంతా కూడా కలిసే విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు ఉడికించుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. అలాగే సగం అరటి పండుని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పైన 1 టీ స్పూన్ వరకు తేనె వేసుకుంటే సరిపోతుందండి. సగ్గుబియ్యం మన ఒంటిని చల్లబరుస్తుందండి. అంతేనండి, ఎన్నో పోషకాలతో కూడుకున్న జ్యూస్ రెడీ అయిపోయింది. అక్కడక్కడ పంటికి బనానా ముక్కలు, అలాగే సగ్గుబియ్యం తగులుతూ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ జ్యూస్. అంతేనండి, జ్యూస్ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేయండి.